నమస్కారం. ఘటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు. ఉమర్ పారిపోతుండగా విస్ఫోటనం చెందినట్లు ఎన్ఐఏ అనుమానం. పేదల సొంతింటి కల సాకారమయ్యేలా 3 లక్షల గృహప్రవేశాలు. అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం. వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న ఖాతాలో 4.69 కోట్లు లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్. భాగస్వామ్య సదస్సు వేడుకకు ముస్తాబైన విశాఖ. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు. మదనపల్లెలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు. మహిళ మృతితో రంగంలోకి దిగిన పోలీసులు. రాష్ట్రంలో నేడు ఒకేసారి 3 లక్షల గృహప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకే మారు నేడు లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలోని షేక్ ముంతాజ్ బేగం, హేమలత అనే లబ్ధిదారులకు చెందిన ఇళ్లలో సీఎం సమక్షంలో గృహ ప్రవేశాలు జరగనున్నాయి. రాజీవ్ నగర్ కాలనీని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం బయలుదేరి చిన్న మండెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దేవగుడిపల్లికి చేరుకుంటారు. గృహ ప్రవేశాల అనంతరం అక్కడే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. సోషల్ మీడియా ప్రతిభావంతులతో కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం గృహ నిర్మాణ లబ్ధిదారులతో గంటన్నర పాటు ముఖాముఖి నిర్వహించి సభలో ప్రసంగిస్తారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు చిన్న మండెంలో రాయచోటి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రిస్టేజియస్ గా చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ను చిన్నమండ మండల కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పొద్దున్నే 10:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్నమండంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ అక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు వేడుకకు విశాఖ ముస్తాబవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 5వ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం నినాదంతో నిర్వహించే సదస్సుకు ఏయూ ఇంజనీరింగ్ మైదానం వేదిక కానుంది. సీఎం చంద్రబాబు నేడు విశాఖకు వెళ్లనున్నారు. నవంబరు 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు సర్వం సిద్దమవుతోంది. నేటి రాత్రికి సీఎం చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. 13న నోవోటెల్ హోటల్లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశం, సదస్సు ఏర్పాట్లపై సమీక్షల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించనున్న మెగా డిన్నర్కు హాజరవుతారు. సదస్సును ప్రారంభించేందుకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 14వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు రానున్నారు. అదే రోజు ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తారు.
ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జర్మన్ హ్యాంగర్లతో 8 భారీ ప్రత్యేక హాళ్లను సిద్ధం చేశారు. దేశ విదేశాల ప్రతినిధులు సందర్శించే ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, నగరంలో కూడళ్లను, బీచ్ రోడ్డును సుందరీకరించారు. విశాఖలో 42 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రముఖ హోటళ్లలో అతిథుల కోసం 1200 గదులతో పాటు 800 కార్లను సిద్ధం చేశారు. నగరమంతా విద్యుత్ దీప కాంతులతో కొత్త అందాల్ని సంతరించుకుంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025 లోగో పోటీతత్వాన్ని వేగవంతం చేయడం, ప్రపంచీకరణ, సమ్మిళితం, స్థిరత్వం, నమ్మకం అనే ఇతివృత్తాల్ని సూచిస్తోంది. భాగస్వామ్యాలు వ్యూహాత్మకంగా ఎలా నడిపిస్తాయి, ఆర్థిక అభివృద్ధిని ఎలా పెంపొందిస్తాయో, భారతదేశానికి సంపన్న భవిష్యత్ను ఎలా నిర్మిస్తుందో అర్థమయ్యేలా లోగోను రూపకల్పన చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అవకాశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆకర్షణీయ పెట్టుబడి అవకాశాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తి, వేగవంతమైన అనుమతులు, వనరుల్ని తెలిపేలా 7 చిత్రాల్ని పొందుపర్చారు. సాంకేతిక పరిజ్ఞానం శక్తివంతమైనదని సూచించేలా ఆరెంజ్, ఆకుపచ్చ ప్రతిబింబించే రంగులున్నాయి. మధ్యలో తిరుగుతున్న గ్లోబ్ దర్శనమిస్తోంది. సదస్సు సెషన్లలో కీలక ఉపన్యాసాలిచ్చేందుకు 47 మంది స్పీకర్లు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. వీరంతా 13వ తేదీ నాటికి విశాఖ చేరుకుంటారు. మరో 47 మంది రాయబారులు, 33 మంది విదేశీ మంత్రులు వస్తున్నారు. తూర్పు, ఈశాన్య ఆసియాతో పాటు అరబ్ దేశాల నుంచి భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తల బృందాలు రానున్నాయి. 11 రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నారు. 45 దేశాలు పాల్గొనున్నాయి. 410 ఒప్పందాలు జరిగే అవకాశముంది. 9.76 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చే అవకాశముంది. 7.48 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. తిరుమలకు కల్తీ నెయ్యి వస్తోందని తెలిసిన నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఓ పక్క సరఫరాదారుపైన చర్యలు తీసుకోలేదని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దూకుడు పెంచిన సిట్ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఖాతాలో 4.69 కోట్లు జమయ్యాయని, కానీ 2019-25 మధ్య అతడి ఆదాయం 65 లక్షలేనని గుర్తించింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని సిట్ భావిస్తోంది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె చిన్నప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలుగా సిట్ గుర్తించింది. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమైనట్లు తేలింది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారని గుర్తించింది. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే మిగిలిందని సిట్ గుర్తించింది. అతని ఖాతాల్లో 4.69 కోట్లు ఎక్కడి నుంచి జమయ్యాయి? అంత భారీ మొత్తాలు ఎందుకొచ్చినట్లు? ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్ ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరిందని గుర్తించింది. ఎస్బీఐ విజయవాడ బ్రాంచ్లో బవిరెడ్డి శ్రీదేవి పేరిట చిన్న అప్పన్నకు ఓ ఖాతా ఉంది. అందులోనూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ తేల్చింది. 2021-24 మధ్య చిన్న అప్పన్న తగరపు వలసలో ఒక్కోటి 160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాల చొప్పున 8 ప్లాట్లు, ఋషికొండలో ఓ ప్లాటు కొన్నట్లు గుర్తించింది. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. నెయ్యి అంటే ఎవరైనా పాలతో తయారు చేస్తారు. కానీ పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో ఓ పదార్థాన్ని సిద్ధం చేసి దానికి కృత్రిమంగా నెయ్యి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాల్ని కలిపితే అదే నెయ్యి అవుతుందా? కానే కాదు. కానీ వైసీపీ హయాంలో ఇలా నెయ్యే కానిదాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. ఏకంగా 251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల నకిలీ నెయ్యిని తయారు చేసిన భోలేబాబా డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందులో 137 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల్ని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ద్వారా టీటీడీకి సరఫరా చేసింది. ఈ కల్తీ నెయ్యినే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వెల్లడైంది. వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డూ తిన్నవారు అంతకుముందున్నట్లు లడ్డూ నాణ్యత, రుచి లేదని, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. దానికి కారణమేంటనేది సిట్ తాజా దర్యాప్తులో తేటతెల్లమైపోయింది.
టీటీడీలోని నాటి పెద్దలే లంచాల కోసం దగ్గరుండి మరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు గేట్లెత్తినట్లు నిగ్గు తేలింది. అప్పటి తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. తర్వాత వారి నుంచి పలు విడతలుగా డబ్బు అందుకున్నట్లుగా తేలింది. లంచాల కోసమే వైసీపీ ముఠా ఈ మహాపాపానికి ఒడిగట్టింది. వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి నమూనాల్ని నాణ్యతా పరీక్షల కోసం మైసూర్లోని CFTRI ల్యాబ్కు పంపగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిళ్లు కలసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యి అని తేలింది. ఈ విషయాన్ని టీటీడీ ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యం 2022 మేలో సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, కల్తీ నెయ్యి వస్తోందని తెలిసినా ఆయన ఏ ఒక్క సరఫరాదారుపైనా చర్యలు తీసుకోలేదని సిట్ గుర్తించింది. ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీల్ని 2024 వరకు, భోలేబాబాను 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా కొనసాగించారు. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో పేలుడు ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకోవడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఉమర్ నబీ పారిపోతుండగా విస్ఫోటనం చెందినట్లు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు సంభవించినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రవాద మాడ్యూల్ను పోలీసులు ఛేదించిన నేపథ్యంలో భయంతో నిందితుడు ఉమర్ నబీ హడావిడిగా పేలుడు పదార్థాలు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అవి విస్ఫోటనం చెందినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి పోలీసులు ఢిల్లీ, NCR, పుల్వామా, జమ్మూ కశ్మీర్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కుతాననే భయంతో నిందితుడు కారులో పారిపోతుండగా విస్ఫోటనం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కారులో ఉన్న IEDని సరిగ్గా అసెంబుల్ చేయలేదని, పూర్తిస్థాయి బాంబు పేలి ఉంటే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి గొయ్యి ఏర్పడలేదు. బాంబుకు సంబంధించిన పదార్థాలు కూడా లభ్యం కాలేదు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయ్యుండొచ్చని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో 40కి పైగా నమూనాల్ని సేకరించారు. ల్యాబొరేటరీ పరీక్షల తర్వాత కీలక విషయాలు వెలుగులోకొస్తాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడుకు కారణమైన I-20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. టోల్ ప్లాజాలు, CCTV కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ణయానికొచ్చాయి. ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని భావిస్తున్న వైద్యుడు ఉమర్ నబీ జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయిలి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. శ్రీనగర్లోని ఓ కళాశాలలో MBBS, MD మెడిసిన్ పూర్తి చేశాడని చెప్పారు. అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేసినట్లు గుర్తించారు. హర్యానాలోని ఓ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో అరెస్టైన 2 నిందితులపై విశాఖలోని ప్రత్యేక కోర్టులో NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్లను ఈ ఏడాది మే నెలలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నంలో వీరి పాత్రను NIA నిర్ధారించింది. నిందితులు ISIS భావజాలంతో ప్రేరణ పొందినట్లు ఛార్జిషీట్లో వివరించింది. యువతను హింసాత్మక జిహాద్, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించే ఉద్దేశంతో వారిని లక్ష్యంగా చేసుకున్నారని గుర్తించింది. ఇన్స్టాగ్రామ్, సిగ్నల్ వంటి ప్లాట్ఫామ్లపై అనేక సోషల్ మీడియా గ్రూపులను నిందితులు సృష్టించినట్టుగా ఆధారాలను నమోదు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వీటిని ఉపయోగించినట్టు NIA నిర్ధారించింది. ఉగ్రవాద ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి జరిగిన కుట్రపై దర్యాప్తు కొనసాగుతుందని NIA వెల్లడించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ బయటపడింది. విశాఖకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. విశాఖ వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించి 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. విషయం తెలుసుకున్న భర్త సూరిబాబు తిరుపతికి చేరుకోగా అప్పటికే మదనపల్లె నుంచి యమున మృతదేహాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు. తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టడంతో మధ్యవర్తులు సూరిబాబు మధ్య గొడవ జరిగింది. సూరిబాబు 112కు ఫిర్యాదు చేయగా తిరుపతి పోలీసులు ముగ్గురిని స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. తర్వాత మదనపల్లెకు పోలీసులకు అప్పగించారు.
మదనపల్లె పోలీసులు విచారించి గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు. పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. దీంతో డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 3000 ఎకరాల ఆయకట్టు ఉన్న ఆ పొలాలకు వెళ్లాలంటే ఓ వాగు దాటాల్సిందే. వంతెన కొట్టుకుపోవడంతో దాన్ని దాటడం కర్షకులకు ప్రాణ సంకటంగా మారింది. వాగు ఉధృతి తగ్గితేనే అటువైపు వెళ్లడం, లేదంటే వెనుదిరగడం పరిపాటిగా మారింది. రైతులే సొంత డబ్బులతో తాత్కాలికంగా కట్టలు నిర్మించుకుంటున్నా వరద తాకిడికి నిలవటం లేదు. 2 దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు నారాయణనగర్ సమీపంలో 3000 ఎకరాలకు పైనే పంట భూములు ఉన్నాయి. పొలాలకు వెళ్లాలంటే బుడమేరును దాటుకుని వెళ్లాల్సిందే. బుడమేరును దాటి వెళ్లేందుకు రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. దానిపై ఉన్న తాత్కాలిక చప్టా చిన్నపాటి వరదకే కొట్టుకుపోతోంది. ఎప్పటికప్పుడు సొంత డబ్బులతో తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుంటున్నా వర్షాలకు బుడమేరు వరదకు అది నిలవడం లేదు. ఆ వాగు దాటి రావాలంటే వర్షాలు వచ్చినప్పుడల్లా వాగు దిగిపోవటం, మళ్ళా పోయటం, మళ్ళా ఎట్లా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ గుండం ఉన్నప్పుడు కూడా 3-4 పిల్లలు కూడా చచ్చిపోయారు. ఒక గీద తూములు ఇరుకుపోయి కూడా చచ్చిపోయింది వానకి. మళ్ళీ మేము ముందు కట్టలు వేసి రావాలన్నా, ధాన్యం బండింది తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి సప్టా గానీ హై లెవెల్ బ్రిడ్జి గానీ వేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు మీరు తెగిపోయిందండి. 3 సార్లు పంపించుకున్నామండి మట్టి, అయినా తెగిపోతుందండి. కూలీలు రావట్లేదండి, ఇటు బైకులు రావట్లేదండి. ముందు కట్టలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు దయచేసి మీ కథ సహకరించండి అని కోరుతున్నామండి. సమయానికి మందు కొట్టుకోవాలన్నా, కనీసం పశువులు మేత తెచ్చుకోవాలన్నా, మేము ఏదైనా కానీ నీళ్లు పెట్టుకోవాలన్నా నరక యాతన అనుభవిస్తున్నాం. పైనుంచి వరద వచ్చిందంటే తగ్గదు. ఇటువైపుకి మేము రాలేము. మా పంటంతా నీళ్ళలో మునిగిపోద్ది. మా యందు మీ దయుంచి మాకు దారిని సహకరిస్తారని వేడుకుంటున్నాం. బుడమేరుపై శాశ్వత చప్టా లేనందున వాగు దాటి వెళ్లి పొలాల్లో పనులు చేసుకోవడం రైతులకు కష్టంగా మారింది. సకాలంలో నాట్లు వెయ్యాలన్నా, మందులు ఎరువులు వేయాలన్నా, కోసి పంటను తరలించాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సంవత్సరానికి ఇది 5వ సారి వేసుకోవటం. మేము రైతులుగా కలిసి ఎకరానికి ఒక 500నో 1000 రూపాయలనో వేసుకొని మేము వేసుకోవడం జరిగింది. కొంచెం దారి అనేది ఏర్పరిచి సప్టా ఏర్పించి బ్రిడ్జి వేయించి చేస్తే కానీ అది అవుతుంది. గడ్డి తీసుకెళ్లాలన్నా కుదరదు. ఏదైనా కొంచెం చిన్న మందు కట్ట తీసుకెళ్ళడానికి లేదు. ముందు వాగే కాకుండా వచ్చే దారి కూడా లేదు. సైడ్ మొత్తం ఇరిగిపోయి ఉంది. ఇదేమో మనుషులు చేయాలంటే అలా మనుషులు రావట్లేదు అయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళల్లో గీదలు కూడా చనిపోతున్నాయి. మేము పంట తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందయ్యా. దారిన చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 4-5 సార్లు తెగిపోయిందయ్యా. ఇది సొల్యూషన్ గా చూపించి మాకు దారి ఏర్పరచగలరని ఆశిస్తున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు 10 సార్లు తెగిపోయిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. చాలా గొడ్డు కూడా చచ్చిపోతున్నాయి తూముల్లో పడిపోయి. ఎకరానికి 500-600 వేసుకొని మళ్ళీ పోతున్నాం. మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ పోతుందండి. ఏదో వాకు వస్తుంది, వాన వస్తుంది. ఊళ్ళో నీళ్ళు కూడా వాక్కు కలిపారు సార్. మైలవారం నీళ్ళు మొత్తం వాక్కు కలిపారు. ఆ నీళ్ళు వృద్ధం అవ్వటం, మేము దారి పోసుకున్నాం. ఇది 2 రోజులు ఉండదో 3 రోజులు ఉండదో తెలియదు. వాన పడితే మట్టి పోయినట్టేను సార్. 2 కానాలు పెట్టి సప్టాలాగో లేదా బ్రిడ్జి లాగో ఏదన్నా మాకు రైతులకు ఆవడగలటానికి సహాయం చేస్తే మైలారం రైతులు మొత్తం బతికొంతకాలం పేరు చెప్పుకున్నాం సార్. నారు పోయాలన్నా, నీరు పెట్టాలన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇటువైపు పొలాలకు రైతులు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఈ వంతెన నిర్మాణం సాధ్యమవుతుందని రైతులు ఆశిస్తున్నారు. వెంటనే ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మైలవరం నుంచి. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మరో ముఖ్యమైన పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పీసీబీఏ, బీఎల్డీసీ మోటార్లు, కాపర్ ట్యూబ్స్ ఉత్పత్తి సంస్థ ఏర్పాటుకు ఎన్సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ ప్రాజెక్టుకు అనుమతినిస్తూ ఉత్తర్వులిచ్చింది. 550 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసి 1130 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదముద్ర వేయగా ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎస్, ఏపీఐఐసీ ఎండీలను ఆదేశించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్వచ్ఛ కార్యక్రమాల్లో విశాఖ పోర్ట్ అథారిటీ సత్తా చాటింది. దేశంలోని పరిశ్రమల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు స్వచ్ఛ అవార్డు స్వీకరించినట్లు పోర్టు వర్గాలు తెలిపాయి. పోర్టులో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న పోర్టు చైర్మన్ అంగముత్తు కేంద్ర సూచనలతో మొక్కలు నాటించి సఫాయి మిత్ర సురక్ష వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, పీపీపీ నిర్వాహకులు, కార్మిక సంఘాల నాయకుల సహాయ సహకారాలతో లక్ష్యాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్న గిరిజన గ్రామాల్లో రహదారి కష్టాలు మాత్రం తీరడం లేదు. బురద దారిలో అష్టకష్టాలు పడుతున్నాం, రోడ్డు వేయండి మహాప్రభో అంటూ గిరిబిడ్డలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో రోడ్డును బాగు చేసుకునేందుకు వారే నడుం బిగించారు. అల్లూరు జిల్లా పెదబైలు మండలం జామిగూడ, ఉర్రాడ గ్రామాల మధ్య ఉన్న 4 కిలోమీటర్ల దారి బురదతో అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వం 1.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు మొదలుపెట్టారు. అయితే నిధులు విడుదల చేయక గుత్తేదారు మధ్యలోనే పనులను అర్ధాంతరంగా ముగించారు. దీంతో 2 గ్రామాలకు చెందిన ప్రజలు ఇంటింటికి చందాలు వేసుకున్నారు. జేసీబీతో రహదారిని చదును చేసుకుంటున్నారు. వెహికల్స్ ఎక్కువ వెళ్ళేటడుకుల్లో లేకపోతే ప్రభుత్వ అధికారులకి, కలెక్టర్లకి కానీ, పిఓలకి కానీ మేము తెలియపరిచిన దానికోసం ఎవరు స్పందించడం లేదు. గత ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పటికే గడిగా 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడి గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేసి 1,20,00,000తో శాంక్షన్ అనేది చేసింది. గతంలో పనులు కూడా ప్రారంభించి మధ్యలో ఒక ఆపడం జరిగింది. కానీ ఎన్నిసార్లు మేము గ్రీవెన్స్లో ఆపేసింది, మళ్ళీ మరమ్మతులు చేయండి, మళ్ళీ రోడ్డు ప్రారంభించండి, ఎన్నిసార్లు గ్రీవెన్స్ కలెక్టర్ గారికి ఇచ్చిన స్పందించడం లేదు. అలాగే అధికారులకు అందరు చెప్పిన స్పందించలేదు. కాబట్టి ఈరోజు వర్షం కారణంగా మొత్తం రోడ్ అంతా కొట్టుకోగలిపోయింది. దాని కారణంగా గ్రామస్తులే ఒక్కొక్క కుటుంబం నుండి 1000 రూపాయలు చందా వేసుకొని ఈరోజు జేసీబీ తెప్పించుకుని మా గ్రామంలో రోడ్డు చేసుకుంటూ మా గ్రామస్తులు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మా గ్రామానికి రోడ్డు వెంటనే ఆగిపోయిన రోడ్డుని వెంటనే ప్రారంభించి మా రోడ్డుని కొత్తది ఇంకా బీట్ రోడ్డు శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం అలాగే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ద్రావిడ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన చిత్తూరు శివనామస్మరణతో మారుమోగింది. చిత్తూరులోని ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి విశేష స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భోలా శంకరుడి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు పాత న్యూట్రిన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ చిలకమర్తి వెంకట సుబ్బారావు, బ్రహ్మశ్రీ వీభట్లు రాకేష్ శర్మలు వేద పఠనం చేశారు. ఆధునిక యుగంలో భక్తి మార్గాలను ఎలా అనుసరించాలో ఉప్పుల తడియం భరత్ శర్మ ప్రవచనం ద్వారా తెలియజేశారు. వేద మంత్రాలు, పురాణ గాథలు, శివకేశవుల నామస్మరణల మధ్య మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కైలాసనాథుడికి పూజలు చేసి పునీతులయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మైదానం మార్మోగగా కార్తీక దీప కాంతుల మధ్య భక్తిభావం వెల్లివిరిసింది. అంతకుముందు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, చిత్తూరు ఎంపీ దగ్గుమెళ్ల ప్రసాద్, జిల్లా పాలనాధికారి సుమిత్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, వేము కాలేజ్ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురజాల చెన్నకేశవ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చిత్తూరు వాసులకు సామూహిక కార్తీక దీపారాధన చేసుకునే అవకాశం కల్పించినందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ టైం మన చిత్తూరులో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మన చిత్తూరు మహిళా మనులందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా సక్సెస్ గా చేశారు. ఇంత గ్రాండ్ గా ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైన ఘట్టాన్ని మేము చూసాం. నిజమైన అనుభూతి కలిగింది. శివుణ్ణి ప్రార్థించుకునే అవకాశాన్ని కల్పించిన ఈనాడు యాజమాన్యానికి, ఈటీవీ ఛానల్ వారికి
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహిళలందరూ కూడా ఉప్పొంగిపోయారు, దైవచింతంతో మునిగిపోయారు. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ చేసే ఒక పండుగగా చేసుకున్నారు. సో భక్తి పారవశ్యంతో వచ్చిన వాళ్ళు కూడా ప్రవచనాలు చాలా బాగా చెప్పారు. తర్వాత పూజలు, దీవెనలు అందరికీ బాగా ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వేద పండితులు, ఋత్వికుల ప్రవచనాలు, పురాణ శ్రవణాల నడుమ శాస్త్రోక్తంగా కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుణ్ణి ప్రార్థించారు. నగర వాసులందరూ ఒకచోట చేరి ఆ పరమ శివుడిని ఆరాధించడంతో ఆధ్యాత్మిక భావం కలిగించిందని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేసింది ఎప్పుడూ లేదండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ వాళ్ళకి మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చిత్తూరులో ఫస్ట్ టైం దీపోత్సవం చేశారు. చాలా హ్యాపీగా మాకందరికి చాలా సంతోషమైందండి. ఈ కార్తీక దీపోత్సవానికి అనుకోకుండా హాజరైనాను. నాకు చాలా సంతోషం. ఎంత బాగా జరిగిందంటే మనస్ఫూర్తిగా పూజ కానీ అన్ని చాలా చక్కగా జరిగినాయండి. ఫస్ట్ టైం చిత్తూరులో ఇంత గ్రాండ్ గా వి నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అల్టిమేట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. మేము డైలీ ఈటీవీ చూస్తాము ప్రోగ్రాములో. మనము పోయి అక్కడ చేస్తే బాగుండు అని అనుకున్నాము. ఈరోజు మా ముందుకు వచ్చింది, మాకెంతో సంతోషం. సింగిల్గా చేసేదానికన్నా గ్రూప్గా చేసేటప్పుడు దానికి ఉన్న పవరే వేరు. అండ్ ఇక్కడ చేసిన ఒక ఇదన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నింది. మాకు చాలా చాలా హ్యాపీ అయిందండి. చిత్తూరులో ఇదే మొదటిసారి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మహిళలకు నింపినటువంటి మా ఎమ్మెల్యే గారు, మహిళలందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యువతలో ఏ విధంగా నేర ప్రవృత్తి తగ్గాలి అంటే మనలో భక్తిభావం పెరగాలి. ఆ భక్తిభావాన్ని ఈ కార్తీక దీపోత్సవాలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఈటీవీ క్రైమ్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నందుకు కూడా ఈటీవీకి కూడా మేము రుణపడి ఉంటాము. కార్తీక దీపోత్సవ కార్యక్రమ స్పాన్సర్లకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, శాప్ చైర్మన్ రవి నాయుడు జ్ఞాపికలను అందజేశారు.